హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి రేషన్ కార్డు ఈకేవైసీ అప్డేట్ చేసుకున్నారా లేదా అనేది ఈరోజు మన టాపిక్. మీరు ఎవరైనా కానీ రేషన్ కార్డు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే రేషన్ కార్డు కొత్తగా వస్తున్నాయో మనకు వాటికి సంబంధించింది మనము ఈకేవైసీ అనేది చేసుకోవాలన్నమాట. చాలామంది చేసుకొని ఉంటారు ఆల్రెడీ. చేసుకున్న వాళ్ళు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది ఈరోజు మన వీడియో. ఇది మనము ఆన్లైన్లో ఈకేవైసీ చేసుకోవడానికి అవకాశం లేదు. మనం డైరెక్ట్గా రేషన్ డీలర్ దగ్గర కానీ లేదంటే సచివాలయంలో కానీ మనం వెళ్ళి చేసుకున్న వాళ్ళకి ఈకేవైసీ అనేది చేసుకోవాలి. లేదంటే మీ ఊర్లో రేషన్ డీలర్ ఎవరైనా ఉంటే వారి దగ్గర మిషన్ ఉంటుంది, దానిలో చేసుకోవచ్చు అనమాట. ముందుగా మనం ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారు. దీంట్లో సెకండ్ ఈ రిపోర్ట్స్ నుంచి ఎంఐఎస్ ఇక్కడ నుంచి కింద చూడండి, రేషన్ కార్డ్ రైస్ కార్డ్ సెర్చ్ అని చూడండి. ఈ ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. రైస్ కార్డు రేషన్ కార్డు అనేది కదా, ఇది ఒక ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్సీ నెంబర్ అనేది చూడండి, ఇదే మీ రైస్ కార్డ్ నెంబర్ అనమాట. ఇది గత ప్రభుత్వంలో ఏదైతే మనకు రైస్ కార్డు ఇచ్చారో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇది దేనికి వెబ్సైట్ అంటే, మీరు ఇంతవరకు మీరు రేషన్ అనేది ఎక్కడ ఏ ఊర్లో తీసుకున్నారు, ఏ షాప్ నెంబర్లో తీసుకున్నారు, ప్రీవియస్గా ఎప్పుడు తీసుకున్నారు అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మీరు ఏ డిస్టిక్లో, ఏ మండల్లో, ఏ షాపు, ఏ మంత్లో తీసుకున్నారు, ఏ ఇయర్లో తీసుకున్నారు, మీ రైస్ కార్డు నెంబరు, ఓల్డ్ రైస్ ఆర్సీ కార్డు అని కూడా ఉంది చూడండి. అంటే మీ కొత్త కార్డు పాత కార్డు రెండు నెంబర్ ఏదైతే ఉందో అది ప్లస్ పాత కార్డు నెంబర్ ఏదైతే ఉందో అది రెండు నెంబర్లు మీకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట. తర్వాత మీరు ట్రాన్సాక్షన్ అనేది ఎప్పుడు రైస్ తీసుకున్నారు రేషన్ డీలర్ నుంచి అనేది ఇక్కడ మీకు టైంతో సహా కనిపిస్తుంది. ఇది జస్ట్ ఇది చూసుకోవడానికి మాత్రమే ఈ వెబ్సైట్ ఉపయోగపడుతుంది. మీరు ఈకేవైసీ చేశారా లేదనేది వేరే వెబ్సైట్, అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది సివిల్ సప్లై అనమాట, సివిల్ సప్లైస్. దీంట్లో మనము ఈకేవైసీ లేనిదా లేదా అని ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ ముందుగా మీరు డాష్ బోర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈపీడిఎస్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి రేషన్ కార్డ్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ ఉంది కూడా, ఇదొకటి. తర్వాత రైస్ కార్డ్ సెర్చ్ ఉంది కూడా, ఇది ప్రజెంట్ వర్క్ అవ్వట్లేదు. దీంట్లోనే చెక్ చేసుకోవచ్చు, దీంట్లోనే చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇది వర్క్ అవుతుంది, దీంట్లో మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మీకు అప్లికేషన్ ఐడి ఉంది. అప్లికేషన్ ఐడి అంటే ఏం లేదండి, మీ రైస్ కార్డ్ నెంబర్ ఏదైతే గత ప్రభుత్వంలో ఇచ్చారో ఆ రైస్ కార్డ్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. పక్కన క్యాప్చా ఉంది కదా, క్యాప్చా కూడా ఎంటర్ చేయండి. తర్వాత సెర్చ్ అనేది క్లిక్ చేయండి. ఓకే అండి, దీంట్లో మీకు మీ ఆ రైస్ కార్డులో ఉన్న ఎంతమంది ఉన్నారు అనేది వాళ్ళ పేర్లు మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ రైట్ సైడ్ చూసారంటే ఈకేవైసీ స్టేటస్ అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ సక్సెస్ అని కనిపిస్తుందా. ఇక్కడ ఎవరికన్నా కానీ ఈకేవైసీ అవ్వకుండా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక 4-5 మంది ఉన్నారనుకోండి మనుషులు, వాళ్ళలో ఎవరికి అయ్యింది ఎవరికి అవ్వలేదు. రీసెంట్గా మీరు ఎప్పుడన్నా కానీ పిల్లల దగ్గర ఎవరి దగ్గర కానీ ఒకసారైనా వేపించి చూడండి. రైస్ తీసుకునేటప్పుడు ఒకసారైనా వేయించండి, ఎందుకంటే వాళ్ళ ఈకేవైసీ అనేది ఫింగర్ ప్రింట్ అప్డేట్ అవ్వాలి కాబట్టి వాళ్ళ దగ్గర ఒకసారన్నా వేయించండి. ఎప్పుడైనా వీలైనప్పుడు ప్రతిసారి మీరే తంబేయకుండా వాళ్ళ దగ్గర కూడా వేపిస్తే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ మీకు సక్సెస్ అని కనిపిస్తుంది కదా, అలా కాకుండా పెండింగ్ అని చూపిస్తుంది. పెండింగ్ అనే వాళ్ళు మాత్రమే, అంటే ఆ పర్టికులర్ పర్సన్ మాత్రమే వెళ్ళి రేషన్ డీలర్ దగ్గర కానీ సచివాలయంలో కానీ వెళ్ళి ఈకేవైసీ అనేది చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటే మీకు యాక్టివ్లో ఉంటుంది. లేదనుకోండి, దీంట్లో ఏదైనా మీకు పెండింగ్ ఉంది అనుకోండి, ఉన్న 4 ఒకరికి పెండింగ్ ఉందంటే 3 మాత్రం సంబంధించిన రైస్ వాళ్ళు ఇస్తారు. ఇంకో పర్సన్ పెండింగ్లో ఉంది కాబట్టి మీకు అది ఇవ్వరు అనమాట వాళ్ళు. అంతకుముందే మీరు ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకుంటే ఇదంతా యాక్టివ్లో కనిపిస్తుంది, మీకు ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. ఇప్పుడు అలా కాకుండా చాలామంది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళి ఈకేవైసీ చేసుకుంటున్నారు. అనవసరంగా వెళ్ళడం వేస్ట్. ఇక్కడ పర్టికులర్గా పెండింగ్ అని ఉంటే మాత్రం అది మాత్రం ఆ పర్సన్ మాత్రం ఈకేవైసీ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ద వీడియో.